జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో చిన్నారి నిత్విక హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సీసీటీవీ ఆధారాలతో నిందితురాలు స్వాతిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పులివెందల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. పాత కక్షల కారణంగానే స్వాతి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విశ్వనాథ్ అభినందించారు. ఈ సమావేశంలో సిఐలు శ్రీరామ్, నర్సింహులు, శంకర్ రెడ్డి, ప్రసాదరావు, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. లోపట్నూత గ్రామం ఉంది. అక్కడ 25/6/2026 సంవత్సరం సాయంత్రం 5 గంటలకు బాధాకరమైనటువంటి ఒక ఇన్సిడెంటు, ఒక అభం శుభం తెలియనటువంటి చిన్నారి దారుణంగా మర్డర్ కావడం చాలా బాధ వేసింది. వివరాల్లో వెళ్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్వాతి అనేటువంటి అమ్మాయి, సృజనశ్రీ అనే అమ్మాయి, శశికళ, వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గర 7 years జరిగింది ఆ గ్రామంలో. వీరు ఎక్కడైనా పులివెందులకు రావాలన్నా, ఏదైనా వేరే ప్రాంతాల్లో పోవాలన్నా కూడా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. అదే రకంగా ముగ్గురు కూడా ఒకే డ్రెస్సు ధరించే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీరికి ముగ్గురి మధ్య గత సంవత్సరం ఆగస్టు నెలలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, ముఖ్యంగా ఏమంటే ఈ స్వాతి వారి పిల్లలు, అదే రకంగా సృజనశ్రీ వాళ్ళ పిల్లలు కొట్లాడుకునేటువంటి క్రమంలో పిల్లలు కొట్టుకోవడం జరిగితే ఈ పెద్దలకు కూడా గలాట పడడం జరుగుతుంది. గలాట పడేటువంటి క్రమంలో వీరు ఎవరైతే సృజనశ్రీ ఉన్నారో, శశికళ అనే అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి ఇద్దరు ఒక బ్యాచ్గా ఉండడము, వీళ్ళిద్దరూ స్వాతి అనేటువంటి అమ్మాయికి దూరం పెట్టడం జరిగింది. 7 years ఈ ఫ్రెండ్షిప్లో నన్ను దూరం చేస్తారా అనేటువంటి మనసులో పెట్టుకొనేసి క్రమంగా ఈ సృజనశ్రీ వాళ్ళ ఇంటికాడ స్వాతి రెడ్డి ఇద్దరు పక్కపక్క హౌసెస్ ఉంటాయి. ఆ పక్కపక్క హౌసెస్లో సంబంధించినటువంటివి ఏం జరిగినా కూడా కొన్ని కొట్లాడుకోవడం, తిట్టుకోవడం అని జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ జనవరి లాస్ట్లో వాళ్ళ గలాట్లు జరిగినాయి. ఆ గలాట క్రమంలో గ్రామస్తులు కూడా కొంతమంది, మీరు అరుచుకోవద్దండి, మీరు ఫ్రెండ్స్గా ఉన్నారు కదా అట్లంతా అని చెప్పి దండించడం జరిగింది. 24/2/2026 సంవత్సరం రోజు వీళ్ళు ఎవరైతే సృజనశ్రీ ఉన్నారో వారి భర్త రామాచారి, అదే రకంగా వాళ్ళ అత్తగారైన లక్ష్మీదేవి గారు, ఈ పక్క ఏ పార్టీకి సంబంధించినటువంటి స్వాతి వాళ్ళ భర్త వెంకటరామరెడ్డి, వీరిపైన సబ్ ఇన్స్పెక్టర్ గారు 160 కేసు నమోదు చేసిన తర్వాత వారిని ఎంఆర్ఓ కోర్టులో కూడా బౌండర్ చేయడం జరిగింది. అంతటితో ఆగక ఒక 2-3 ఇన్సిడెంట్లు పంచాయతీలు చేసుకోవడం ఉండడం వల్ల సబ్ ఇన్స్పెక్టర్ గారు యాంటిసిపై చేసి ఆ 2 హౌసెస్కి కెమెరాలు కూడా బిగించడం జరిగింది. ఎవరిది తప్పున్నా కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అట్లంతా అని చెప్పి ఉద్దేశంతో చేస్తారు. వాళ్ళు ఈ రకమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే అక్కడ మన రెడ్డి గారు ఉన్నారో, వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారో, చర్య తీసుకున్న తర్వాత ఒక 4-5 months అక్కడ ప్రాబ్లం రాలేదు. కానీ 25/6/2026 మొన్న తేదీన 5 గంటలకు లక్ష్మీదేవి అమ్మ, ఈ అమ్మాయి నిత్విక అనేటువంటి అమ్మాయి, చిన్న 4 years అమ్మాయి, వారిద్దరూ బజార్కి వెళ్తారు. బజార్కి వెళ్ళేటువంటి క్రమంలో అదే సమయంలోనే ఈ స్వాతి అనేటువంటి అమ్మాయి కూడా ఈ మొహరం పండగ వస్తూ ఉంటుంది. ఆ మొహరం పండగ సందర్భంగా ఈ ఏదైతే ఇంటి ముందర ఆవు పేడ దాన్ని తీసుకొని కల్లాపు చల్లుతారనమాట, అంటే అలుపుతా అంటారు, అది తీసుకురాదామని పోతుంది. ఈ అమ్మాయిని వదిలేసి వాళ్ళ అవ్వగారు జేజీ గారు ఏం చేస్తారంటే, అదే వాళ్ళ ఫ్రెండ్స్ వడ్డెర కులానికి సంబంధించినటువంటి హౌసెస్ కొద్ది దూరం ఉంటే ఈ అమ్మాయిని వదిలేసి అక్కడ ఆ పెద్ద అమ్మ, ముస్లామ్మ అక్కడ వెళ్తుంది. వెళ్ళే క్రమంలో ఈ అమ్మాయి కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ అమ్మాయిని కూడా ఈ సాత్వి రెడ్డి దగ్గర చాలా బాగా పోతుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళమ్మ వాళ్ళు కాబట్టి. ఈ అమ్మాయిని తీసుకొని పోవడము, ఏదైతే ఆ ఊర్లో ఉన్నటువంటి లక్ష్మయ్య వాళ్ళ బాత్రూంలో ఒక వాటర్ డ్రమ్తో కలిసినటువంటి
వాటర్ కంటెంట్స్తో వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో ముంచి చంపేయడం జరుగుతుంది. ముంచి చంపేసిన తర్వాత మరి ఆమె బాత్రూమ్ గిడేసేసి బాత్రూంలోనే ఉన్నటువంటి వాటర్లో పాపను వదిలేసి మెల్లగా వచ్చేస్తుంది. ఆ సందర్భంలో ఒక ఐ విట్నెస్ రమాదేవి అనేటువంటి ఆమె చూస్తుంది. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయి తన క్రమేణా హౌస్కి వెళ్ళిపోతుంది, ఆ పేడ తీసుకొనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ నిత్విక అనేటువంటి అమ్మాయి వాటర్ డమ్ములోనే మునిగిపోయి చచ్చిపోయి ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటామంటే నా కూతురు ఎక్కడ, నా కూతురు అని చెప్పి తల్లి జయశ్రీ గారు, జయశ్రీ ఆమె వచ్చి తన బిడ్డ ఎక్కడని చెప్పాలకోలని చాలా బాధపడుతూ సందులు బొందులంతా తిరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరైతే రమాదేవి ఉంటుందో నాకు డౌట్ ఉందమ్మా, ఒకసారి ఎవరైతే ఆ బాత్రూమ్ దగ్గర అమ్మాయి ఉన్నింది అక్కడికి స్వాతి అనేటువంటి ఆమె వస్తూ ఉన్నింది, వాటర్లో నీళ్ళ వాటర్లో ఆ పాప పడిపోయి చనిపోయి ఉంటుంది అన్నమాట. అంటే ఈ అమ్మాయి ముంచడం వల్లే అక్కడ చనిపోతుంది. వారికి పోలీస్ స్టేషన్కి రావడము, గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకొని పరంపరలో డాక్టర్స్ డిక్లేర్ చేయడం ఇదంతా జరిగినటువంటి క్రమంలో మాకు ఈ ఎవరైతే జయశ్రీ అనేటువంటి సృజనశ్రీ అనే అమ్మాయి ఉందో వారి బంధువులంతా ధర్నా చేయడం అనే విషయం మీ అందరికీ తెలిసిందే, పులివెందుల పట్టణ ప్రజలకు కూడా తెలిసిందే. ఆ క్రమంలో నైటే విషయం పైన నేను అదే రకంగా మా సర్కిల్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్ వేంపల్లి సిఏ గారు నరసింహులు, శంకర్ రెడ్డి ఆర్కే వ్యాలీ సిఏ గారు, అదే రకంగా మన ఎస్ఐ గారు జగదీశ్వర్ రెడ్డి, మన శాంతిలాల్ ఎస్ఐ రూరల్ సిఏ గారు, అదే రకంగా శ్రీరామ్ ఎస్ఐ, అదే రకంగా అంతమంది వచ్చి నైట్ మా గౌరవనీయులైనటువంటి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ ఆధ్వర్యంలో ఇది జరిగినటువంటి అన్ని విషయాలు చెప్పిన తర్వాత వారు నైట్కే క్లూస్ టీమ్ను పంపించడము, అదే రకంగా డాస్కో టీంను పంపడము, ఈ రకంగా పంపడం వల్ల నైటే ఆ కేసు వితిన్ అవర్స్లోనే ఛేదించామన్నమాట. ఛేదించడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఏమో నేరస్థల తీరును బట్టి చూస్తే అన్ని కులంకుశంగా ఈ డాస్ కోడ్ను ఉపయోగించాం. డాస్ కోడ్ ఏదైతే ఆ బాత్రూమ్ సంబంధించినటువంటి ఉన్నాయో ఆ విజువల్స్ కూడా మీకు షేర్ చేస్తాము, చూసుకోవచ్చు మీరు కూడా. అక్కడ స్మెల్ చూపించిన తర్వాత వారి సరాసరి ఎక్కడెక్కడైతే ఆ ముద్దాయి స్వాతి అనేటువంటి అమ్మాయి తిరిగిందో ఆ ప్లేసెస్ అంతా తిరిగి వాళ్ళ హౌసెస్లో కూర్చోవడం కాడ నుంచి అన్ని విజువల్స్ చూపించడం డైరెక్ట్గా ముద్దాయి హౌస్కే వెళ్ళింది. అదే రకంగా మా సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు యాంటిసిపేట్ చేసి 2 కెమెరాలు అమర్పించడం జరిగింది. కాకపోతే ఇదే సృజనశ్రీ వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళు ఆన్ చేయలేదు సీసీటీవీ. బట్ ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఈ అమ్మాయి ఇంట్లో క్లియర్గా ఈ క్లూస్ టీమ్ ఎవరైతే మా క్లూస్ టీమ్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్స్ నూరు అండ్ రామ్ రమేష్, ఈ హెడ్ కానిస్టేబుల్స్ ఎస్పీ సార్ పంపించినటువంటి టీం అంతా ఈ టీవీలు మొత్తం సీసీటీవీలంతా క్షుణ్ణంగా పరిశీలిస్తే అమ్మాయి యొక్క రాకపోకలు క్లియర్గా ఆ బాత్రూమ్ దాకా పోవడము, మళ్ళీ వెనక్కి రావడము, ఈ రకంగా క్లియర్గా కనపడతా ఉంది. అదే రకంగా ఈ రకంగా మనం ముగ్గురిని ఐ విట్నెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్, డాగ్ యొక్క ట్రాకింగ్ను ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత క్లియర్గా ఈరోజు మనం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మనము మీ ముందర హాజరుపరిచాము. ఇన్వెస్టిగేషన్ కూడా పక్కా ఏదైతే ఈ దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెయిన్ సంబంధించినటువంటిది క్లియర్గా పొందుపరిచాము. ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా త్వరగా వేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ సాధ్యమైనంత వరకు పర్సనల్గా మా న్యాయ సలహా మాకు కూడా ఈ ఏపీపీస్ అంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, మా పై అధికారులను సంప్రదించి ఈ కేసు ప్రత్యేకమైనటువంటి కేసుగా పరిగణించి ఈ కేసును దోషి ఎవరైతే అమ్మాయినికి పాప విషయంగా చంపిందో అమ్మాయికి శిక్ష పడేటువంటిగా మన భారతీయ చట్టాలు ఉండేటువంటి అత్యున్నతమైన ఏదైతే శిక్ష ఉంటుండే ఆ శిక్ష పడేదానికి శాయశక్తులా మేము కృషి చేసి ఈ కేసు సాధ్యమైనంత వరకు ట్రయల్ కూడా జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తామన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఇంకొకటి చాలామంది మన వాళ్ళు పోలీస్ ఫెయిల్యూరు అని అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏదంతా అని చెప్పి పోలీస్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఏ కోణాన మీరు భూతద్దంలో
చూసి ఎతికినా కూడా పోలీస్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఎక్కడా లేదు. క్లియర్గా పోలీస్ ఏదైతే ఏమేమి చేయాలో, ఏమేమి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నారో, ఏమి యాక్షన్ తీసుకున్నారో క్లియర్గా జగదీశ్వర్ రెడ్డి ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. కెమెరాలు అమర్చారు, వాళ్ళ రాకపోకలను గమనించారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు, జగడం కేసు కట్టారు, ఎంఆర్ కోర్టులో బౌండరీ చేశారు. ఇంకా మనం చేయాల్సినటువంటిది ఏదైతే ఫోర్ ఫ్యూచర్ అయితే ఉంటుందో ఈ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ కోర్టులో సమర్పించిన తర్వాత తీసి రేపటి రోజే మన సిఐ శాంతిలాల్కు క్లియర్ కట్గా మెమోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ కాపీస్ అన్ని ఎవరైతే తహసీల్దార్ మన లింగాల ఉన్నారో వచ్చిండేదో విషయం ఏంటంటే అక్కడ ఈ ఏదైతే పాత వీళ్ళకు ముగ్గురు ఫ్రెండ్స్ అనేది ఒకటి. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న తర్వాత ఈ శశికళను జయశ్రీ అనేటువంటి అమ్మాయి ఒక పక్క అయిపోతారు, స్వాతి అనేటువంటి ఆమె ఒక పక్క అయిపోతుంది. ఈ 7 సంవత్సరాల అనుబంధాన్ని వీళ్ళు మాట్లాడడం లేదు అనేది ఒకటి రీజను. ఈ ఎక్కడైతే ఈ పాత గలాటలు ఉన్నాయి, ఆ స్కూటీలు కాల్చడం కానీ ఇంకోటి కానీ కొద్దిగా జరుగుతుంది, మనస్పర్ధలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఎవరైతే సృజనశ్రీ వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవం అనే ఒక పెద్ద ఆమె ఉంటుంది, ఒక 70+ ఉంటుంది. ఎప్పుడు చూసినా మా స్కూటర్లు కాల్ చేశారు, మాకెప్పుడు చూసినా తిడతా అంటారు అని చెప్పి ఈమె ఎప్పుడు చూసినా ఈ పెద్ద అమ్మ ఈ స్వాతి అనేటువంటి అమ్మాయికి అప్పుడప్పుడు వినపడేట్టుగా సూటిబూటి మాటలు మాట్లాడేటువంటి క్రమంలో ఎప్పుడు చూసినా ఈమె నాకు తిడతా ఉంటుందని చెప్పి కోపం పెంచుకొనేసి ఆమె పిలుచుకొని పోయేటువంటి అమ్మాయిని ఆడ తీసుకొని పోయి నీళ్ళల్లో ముంచి చంపేసింది. ఇదే రీజన్. ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు సార్ నిందితురాలను? ఎక్కడ విఆర్ఓ దగ్గర వెళ్తుంది, లింగాల విఆర్ఓ దగ్గర వెళ్ళి ఆమె ఈ విధంగా జరిగింది అన్నట్టు చెప్పి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కొడతారనే భయంతో విఆర్ఓ నుంచి మా దగ్గరకు వచ్చి లొంగిపోతుంది. ఎన్ని గంటలకు వచ్చింది? మా దగ్గరికి 11 గంటలకి పగలు. అంటే ఈ కేసులో అధికారి సంబంధించి వాళ్ళ బంధువులు ఉన్నారు, దాన్ని ఏదో ప్రలోభితం చేస్తారని చెప్పి ఆ మృతురాలు మన పాప ఉంది, మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తారు. అవన్నీ అవాస్తవాలండి. ఏదన్నా నిష్పక్షపాతంగా ఫేర్గా చేస్తాం. ఒక అధికారి సంబంధించి సమీప బంధువు సంబంధించి ఇప్పుడు హత్యకు పాల్పడింది మన చిన్నారి, దానికి సంబంధించి వాళ్ళ బంధువు ఒక అధికారి ముద్దాయికి సంబంధించిన ఉన్నారు, వాళ్ళకు సహాయ సహకారం అందిస్తారు, వాళ్ళ నుంచి ప్రాబ్లం అనేది మీరు అంటున్నారు. గతంలో కూడా ఒక యాక్సిడెంట్ బైక్ సంబంధించి కూడా పంచాయతీ సంబంధించి కూడా అధికారి ముద్దాయిలు కావచ్చు, కంప్లైంట్దారు కావచ్చు, మీకు కావచ్చు, నాకు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు ఉద్యోగస్తులు ఉండొచ్చు, అదే రకంగా తెలిసినటువంటి పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు, కుల సంఘములు కూడా కావచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే జయశ్రీ అనేటువంటి అమ్మాయి ఉంది కదా, వాళ్ళ కుల సంఘాలు నాకు ఎన్నిసార్లు మాట్లాడినారో, ఎవరెవరు మాట్లాడినారో. హైదరాబాద్లో ఒకతను రవికిరణ్ అని చెప్పి ఒకతను కూడా ఉంటాడు, వారు కూడా మాట్లాడడం జరిగింది. వారికి ఉంటారు, వీరుకుంటారు, కానీ జరిగినటువంటి నేరాన్ని, ఘోరాన్ని, నేర పరిస్థితిని బట్టి యాక్షన్ ఉంటుంది. కానీ దీనికి ఎవరో ఇక్కడ పులివెందుల్లో ఏ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పి గారు కానీ ఎవరు ఆ రకంగా వాళ్ళు చెప్తే మేము యాక్షన్ తీసుకునేటువంటి స్థితిలో అయితే లేనే ప్రసక్తి లేదు. ఇవన్నీ అవాస్తవాలు. వాళ్ళు ఉంటే ఉండొచ్చు సార్, ఉండొచ్చు. దానంతా మనం కావాల్సింది టెక్నికల్గా ఏదైతే ఉన్నాయో దాంట్లో అడగండి, చెప్తామంతా. ఏం బ్రదర్ చెప్పు. ఈరోజు విశ్వబ్రాహ్మణ ఆమె వచ్చింది కదా సార్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ వచ్చింది. ఆమెకు కూడా అదే చెప్పింది, డిఎస్పీ సపోర్ట్ ఉన్నదని కలిసి అందువల్ల ఇలా చేసిందని చెప్తున్నారు సార్. ఇందాక చెప్తా కదా, అవన్నీ ఏం జరగవమ్మా. ఇప్పుడు ఒక మాట, కరెక్ట్గా ఎవిడెన్స్ తప్పు చేసిన వాళ్ళకి భారతీయ చట్టాలు పక్కా శిక్షిస్తాయి, దాంట్లో డౌట్ అనుమానాలు ఏం లేదు. వాళ్ళకు కావాల్సి ఇంకా రక్షణ కల్పిస్తాం, మేము ఇబ్బందే లేదు. అంటే గతంలో బైకులకు సంబంధించిన సంఘటనలో కూడా ఒక అధికారి సంబంధించి ఈ విధంగా చేసి ఈ విధంగా మ్యాక్యులేట్ చేశారని చెప్పేసి వాళ్ళ విమర్శ. వాళ్ళ విన్నపాలు ఏమున్నా కూడా వింటాం, ఎందుకంటే చనిపోయింది మనిషి, చిన్న పాప, అభం శుభం తెలియనటువంటి అమ్మాయి. వాళ్ళకు పూర్తిగా ఏమున్నా కూడా రక్షణ కల్పిస్తాము. ఈ రకంగా ఇచ్చారు. వాళ్ళు మా బైకులు కాల్చినారు, అయినా కానీ మా మీద వాళ్ళతో పాటు మా మీద కూడా కేసులు పెట్టినారు, బైండ్ ఓవర్ చేసినారు, మమ్మల్ని కొట్టినారు అని ఆరోపించినారు సార్.
మా బైకులు కాల్చినప్పుడు వాళ్ళ మీద సపరేట్ కేసు పెట్టిండొచ్చు కదా అని కూడా మాట్లాడినారు సార్. ఓకే, బైకులు కాల్చింది మాట వాస్తవం. దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారు, తీసుకోలేదు అనే దానికి ఏం లేదు. బట్ ఎవరు చేసినారు, వాళ్ళే కాల్చినారా వీళ్ళు కాల్చినారా అనేటువంటిది, వాళ్ళు కాల్చినారా వీళ్ళు కాల్చినారా అనేటువంటిది క్లియర్గా తెలిసిపోయింది. వీళ్ళు కూడా 7 years ఈ ముగ్గురు అమ్మాయిలు నేను చెప్తారు కదా. సార్ వీళ్ళకు ఇదేనా సార్ ఏదైనా సంబంధం ఉండాలి అని అనుకుంటాను. ఏం సంబంధము? అట్లా ఏం లేవు. వాళ్ళు ముగ్గురు బాగా కలిసి తిరిగేవాళ్ళు. చిన్న పాప కోసం ఒకటేసారి ఉన్నట్టుండి ఇంతవరకు అదే ఈ ఆమె ముస్లాం కొంచెం సైకోలకు తయారైపోయింది. ఇన్ని రోజులు విషయం అది నన్ను దూరం పెడుతున్నారే అనే భావనతో ఆ విధంగా తయారైపోయింది. అంతేగాని ఏ రకంగా లేదు. సార్